వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కృష్ణలీలా తరంగిణి కార్యక్రమానికి శుభ స్వాగతం. ఈనాటి కృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో మా గురువుగారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు స్వరపరిచిన వేదాద్రి శిఖర నరసింహమా అనే తరంగం మీకు నేర్పిస్తాను. ఇది పంతువరాళి రాగంలో ఖండచాపు తాళంలో కూర్చబడింది. గురువుగారు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఈనాటి కృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో మా గురువుగారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు స్వరపరిచిన వేదాద్రి శిఖర నరసింహమా కలయామి అనే తరంగం పాఠంగా నేర్పిస్తాను. ఇది పంతువరాళి రాగంలో ఖండచాపు తాళంలో కూర్చబడింది. నారాయణ తీర్థుల వారి తరంగాలు మన ఆంధ్రదేశంలోనే కాక కర్ణాటక, తమిళనాడులో కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. ఆయన తరతరాల నుంచి ఆయన తరంగాల్ని సంప్రదాయంగా ఇంట్లో పాడుకుని వాటిని ప్రిజర్వ్ చేసి అంటే కాపాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి 100 సంవత్సరాల నుంచి వచ్చిన వాటిని మనం కాపాడుకున్నాం, కానీ అంతకుముందు సంప్రదాయం అంతా ఇంట్లో దాచిపెట్టి అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళన్నీ ఒక సంప్రదాయ పరంగా ఇవి పాడుతూ ఉండేవాళ్ళు. నృత్యము అటు అభినయము ఈ సంగీతము కూడా కాపాడబడినవి ఈ తరంగాల ద్వారా అన్నమాట. మనకి వీటిని గుళ్ళపల్లి ఆదినారాయణరావు గారిని ఇప్పుడు మనకి కృష్ణలీలా తరంగిణి అనే పుస్తకం మనకి లభ్యమవుతుంది కదా, వారితో నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. 100 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంతో ప్రజ్ఞతో అంటే స్ఫురణ ఉండేది, ఆయనకి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారి శిష్యులు, స్వాతంత్ర సమరయోధులు. వారి వద్ద ఈ కీర్తనల గురించి వారితో ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది నాకు. వారు 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎలా సంప్రదాయబద్ధంగా పాడేవాళ్ళు ఈ కీర్తనలని, అటువంటి శైలిని అనుసరించి బాలమురళి గారు ఇది స్వరపరిచారు అని చెప్పారు నాకు. ఇది నేర్చుకుందామా? ఈరోజు పంతువరాళి రాగంలోని వేదాద్రి శిఖర నరసింహమా అనే తరంగం ఇప్పుడు మీకు పాడు వినిపిస్తాను. వేదాద్రి శిఖర నరసింహమా కలయామి విమల విద్యుజ్వలిత జిహ్వం. వేదాద్రి శిఖర నరసింహమా కలయామి విమల విద్యుజ్వలిత జిహ్వం. వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదళిత దురంత భవమోహం. వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదళిత దురంత భవమోహం. త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. పరభావ భావనా దృఢబంధహరమఖిల సురవైరిదళ నఖర నఖరం. పరభావ భావనా దృఢబంధహరమఖిల సురవైరిదళ నఖర నఖరం. పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం. పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం. త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. జగదండ శతకోటి జననీ కళత్రమియ జన్మ మరణాది భయ విదూరం. జగదండ శతకోటి జననీ కళత్రమియ జన్మ మరణాది భయ విదూరం. నిగమమయ ఖగవర్య వరయాన సంచర్య నియతలీలామయ శరీరం. నిగమమయ ఖగవర్య వరయాన సంచర్య నియతలీలామయ శరీరం. త్వాం నౌమి త్వాం
త్వాం నౌమి త్వాం నౌమి నిరవధ్య గుణరత్న నిర్మలాంతఃకరణ వరణీయ వరదాన నిపుణం నిరవధ్య గుణరత్న నిర్మలాంతఃకరణ వరణీయ వరదాన నిపుణం ధీర శివ నారాయణానంద తీర్థయతి గూఢ పరమార్థమతి కరుణం ధీర శివ నారాయణానంద తీర్థయతి గూఢ పరమార్థమతి కరుణం త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. ఇప్పుడు ఈ తరంగాన్ని మీకు పాఠంగా నేర్పిస్తాను. నారాయణ తీర్థుల వారికి వేదాద్రితో చాలా సంబంధం ఉంది. చాలా సంవత్సరాలు ఆయన వేదాద్రిలో నివసించారని చెప్తారు. ఆ సమయంలో ఆయన ఎన్నో తరంగాలు రచించారు. శ్రీ గుళ్ళపల్లి ఆదినారాయణరావు గారు కాజా గ్రామంలో నారాయణ తీర్థుల వారి గుడిని కూడా నిర్మించారు. ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారి అనుచరులు, స్వాతంత్ర సమరయోధులు, కృష్ణ భక్తిపరులు. మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వందే మాత్రం అనే కార్యక్రమంలో వారి యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకునే అవకాశం దొరికింది. తెల్లవాడి తుపాకీకి రొమ్ము విరిచి గుండె ఎదురొడ్డిన సాహసి, తెలుగువారి ఆత్మస్థైర్య శిఖరం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ప్రియ శిష్యుడు. వ్యక్తి సత్యాగ్రహ యోధుడు శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ గారు. పరోపకారం. ఇది దేశం ఎవరి కోసం? దేశం నుంచి వచ్చేటటువంటి మంచి చెడులు ఎవరు అనుభవించేది? వాళ్ళకి మనం ఏం చేయాలి? మనం ఎందుకు ఉంటాం అక్కడ? మన ధర్మం ఏమిటి? ఇవన్నీ మరి తెలుసుకోవాలంటే మిగతా పరిసరాలు, అప్పుడు ఉండే పరిస్థితులు అన్నీ ఉండాలి. మన వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి పూర్వం నుంచి పారంపర్యంగా వచ్చేటటువంటి మన ధర్మాలన్నీ కూడా మనం అమల్లో పెట్టాం. గాంధేయ మార్గమే అనుసరణీయంగా, గాంధీ ఆహార్యమే ఆదర్శంగా, గాంధీ ఆలోచనలే మేలుకొలుపై, గాంధీ సత్యాగ్రహమే శాంతి సందేశంగా ఆ మహాత్ముని అడుగుజాడలలో నడవడమే గుండ్లపల్లి వారికి జీవిత పరమార్థం. దైవభక్తి ప్రపూరితమైన హృదయంలో మరోవైపు స్వాతంత్ర్య సమరోద్యమ బీజాలు సైతం మొలకెత్తాయి. తన తోటి వయసువారితో కలిసి తాను ఉద్యమ స్ఫూర్తితో రగిలాడు. స్వాతంత్ర మహాసభలకు తరలి వెళ్ళాడు. తాను మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామిని సైతం ఉద్యమాలలో భాగస్వామిగా మలుచుకుని పోరాటాలను నెరపిన ధీశాలి గుండ్లపల్లి ఆదినారాయణ. ఒకవైపు దేశభక్తి ప్రపూరితమైన జీవితం, మరోవైపు దైవభక్తికి సంబంధిత కార్యాలు నిర్వహిస్తూనే తన నిరంతర సేవా కార్యక్రమాలను అవిఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు. కాదేదీ సేవకి అనర్హం. అది గుడి నిర్మాణమైనా, బడి కట్టడమైనా, మరే ఇతర సేవా కార్యక్రమమైనా గుండ్లపల్లి ఆదినారాయణ నామమే ఎల్లవేళలా ప్రథమ స్థానంలో ఉండడం ఆశ్చర్యం లేదు. స్వాతంత్ర్యానంతరం జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పథకాలకు తన వంతుగా భారీ విరాళాలను అందజేసి ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. దేశాన్ని, దేశభక్తిని, దైవభక్తిని అన్నిటినీ మిళితం చేసి దేశాన్ని మనం ఎట్లా కౌగులించుకోవాలి, ఆ దేశంలో మనం భాగస్థులు కావాలి. ఇటువంటి దేశాన్ని, స్వాతంత్రమైనటువంటి దేశాన్ని, ఇతర దేశస్తులకు కింద ఉన్నటువంటి దేశాన్ని మన పూర్వులు నానా బాధలు పడి సంపాదించారు. వాళ్ళు ఎట్లా సంపాదించారో అంత కష్టపడి సంపాదించేటువంటి దేశాన్ని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటి విషయాల్లో అప్పుడు స్వాతంత్ర్యం కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని గురించి అన్నీ కూడా ఇది కోటీకరించి చేస్తున్నారు. చాలా సంతోషం. 10 మందిని భారతదేశస్తులకు అందరినీ దేశభక్తులుగా తయారు చేసి దేశాన్ని సంరక్షించుకొని సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి విషయ సేకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వందే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషమైంది. ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో, స్వాతంత్ర్యాపేక్షతో పనిచేసి ఈనాడు అదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలతో ప్రజాసేవకై నిరంతరం పరితపిస్తున్న నిత్య కృషివలుడు శ్రీ గుండ్లపల్లి ఆదినారాయణ గారు. నాకు స్వామివారి ప్రసాదం కూడా లభింపజేశారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమే ఆశీస్సులు. శుభం
సంతోషం, ఆనందం, అఖిలానందం, బ్రహ్మానందం. వారు చాలా ధన్యజీవులు. భయ రౌద్ర స్వరూపంలో ఉన్న నృసింహస్వామిని శాంతపరుస్తూ ఆయనని మనం కీర్తిస్తున్నట్టు ఉండే ఈ తరంగం ఇది. నడక వేగంగానే ఉంటుంది, కానీ పాడే విధానంలో ఆయనను శాంతపరిచినట్టు ఉండాలి. ఈ రాగాన్ని తీసుకొని మనకి దీంట్లో ఎంతో బాగా స్వరపరిచారు బాలమురళీ కృష్ణ గారు. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ముందు చూద్దాం. సరి గ మ పద ని సా ని ద ప మ గ రి సా, ప్రతి మధ్యమ రాగం. ఒకసారి పాడదాం. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. పంచమంతో ఈ తరంగం మొదలవుతుంది. పా పా ప ప ప ప ప మ ప మ పా పా ప ప ప ప ప మ ప మ ప మ గ రి సా. స్వరాలు దీంట్లో ఈ తరంగం కానీ కీర్తనల్లో కానీ పల్లవి ఉన్నట్టు చరణాలు ఉంటాయి, కానీ అక్షర క్రమాన్ని బట్టి ఆ స్వరాలు మారుతూ ఉంటాయి. దాని భావాన్ని మనం పట్టుకొని మనం పాడాల్సి వస్తుంది. పా పా ప ప ప ప ప మ ప మ ప మ గ రి సా ని సరి గ మ గ మ గ ని సరి గ మ గ మ గ పా అంటుంటే ఎక్కువ సార్లు పానే వచ్చింది, కానీ అక్షరాలు మారుతున్నప్పుడల్లా నడక మారిపోతూ ఉంటుంది. వేదాద్రి శిఖర నరసింహమా కలయామి, విమల విద్యుజ్వలిత జిహ్వం, విద్యుజ్వలిత అనే చోట జ్వలిత అన్నప్పుడు జాకి జావత్తు వావత్తు కూడా ఉంది. అంటే మనం అక్షర క్రమంగా చూసుకుంటే ఎన్ని కూడా ఎన్ని మనం అక్కడ ఎక్కువ ఇస్తున్నాం, కానీ అక్షరం స్వరం ఏముంది అక్కడ? గా ఒకటే ఉంది. ఇది గుర్తుపట్టాలి మనం. విద్యుత్ వీకి మామూలుగా వాకి కూడా ఒకటే ఉంది. వీకి విద్యుత్, దాకి ఒత్తుంది, జాకి జావత్తు వావత్తు కూడా ఉంది. ఎలా మనం దీన్ని అంటే మనం పెడుతున్న స్వరం యొక్క పవర్ ఎంత ఉందో అది గమనించుకోవాలన్నమాట. వేదాద్రి శిఖర నరసింహమా కలయామి, విమల విద్యుజ్వలిత జిహ్వం, ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటుంటే సంగీత జ్ఞానం ఇంకా ఎక్కువ తెలుస్తుంది. స్వరం పాడినప్పుడు ఒకలాగా ఉంటుంది, అక్షరాన్ని పలికినప్పుడు ఒకలాగా ఉంటుంది. రెండు తేడాలు ఉన్నాయి. విద్యుజ్వలిత సరి గమ గమగ వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదళిత దురంత భవమోహం త్వాం నౌమి త్వాం నౌమి నాలుక తెరుచుకొని ఉన్న నరసింహస్వామిని, అటువంటి నరసింహస్వామిని నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. తర్వాత మొదలు మనం పా పా ప వేదాద్రి కదా, ఇక్కడ త్వాన్నాన్ని కూడా పాపాపని, కానీ అక్కడ మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినట్టు ఇక్కడ చేయకూడదు. అక్కడ రౌద్రం ఉంది. వేదాద్రి శిఖర నరసింహమా పాపాప అక్కడ స్టార్ట్ చేసాం. ఇక్కడ త్వాన్నానికి శాంతం. త్వాం నౌమి పాపాప త్వాం నౌమి మా 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 మా
రే 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 ఉన్నవి సరిగమలో 7 ఉన్నాయి. వాటితో ఇన్ని రకాల భావాలను మనం పలకరించాలంటే వాటిని మనం ప్రొడ్యూస్ చేసి అంటే గొంతుతోని మనం ప్రదర్శించే వాటిని ఎనర్జీని మనం గుర్తుపట్టాలి. లేకపోతే అన్ని పాటలు ఒకటేలాగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ దానిలో పరభావ భావనా దృఢబంధహరమఖిల పరభావ భావనా దృఢబంధహరమఖిల సురవైరిదళ నఖర నఖరం సురవైరిదళ నఖర నఖరం పరభావ భావనా దృఢబంధహరమఖిల పరభావ భావనా దృఢబంధహరమఖిల సురవైరిదళ నఖర నఖరం సురవైరిదళ నఖర నఖరం పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం ప్రహ్లాద భయహరముదారం పరిపూర్ణ కరుణా పరిపూర్ణ కరుణా పాడండి. పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. ఇలాగే మిగతా చరణాలకు కూడా స్వరరచన ఉంటుంది, కానీ అక్షరాలు మారుతాయి. దాన్ని పట్టుకొని మనం నేర్చుకోవాలన్నమాట. కీర్తన యొక్కది తరంగం మొదటి పల్లవి ఎలా ఉంటుందో చరణాలు కూడా అలాగే ఉంటాయి చాలా మటుకు. అందుకని పాడతాం. మొత్తం నేర్చుకున్నారు కదా, మొత్తం ఈ తరంగాన్ని పాడి వినిపించండి. వేదాద్రి శిఖర నరసింహమాకలయా విమల విద్యుజ్వలిత జిహ్వం వేదాద్రి శిఖర నరసింహమాకలయా విమల విద్యుజ్వలిత జిహ్వం వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదలిత దురంత భవమోహం వేదాంత వేద్య విమలానంద విజ్ఞాన విదలిత దురంత భవమోహం త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. పరభావ భావనా దృఢబంధహరమఖిల సురవైరిదళ నఖర నఖరం పరభావ భావనా దృఢబంధహరమఖిల సురవైరిదళ నఖర నఖరం పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. జగదండ శతకోటి జననీ కరతమిహ జన్మ మరణాది భయ విదూరం జగదండ శతకోటి జననీ కళతమిహ జన్మ మరణాది భయ విదూరం నియమమయ ఖగవర్య భరయాన సంచయ నియమలీలామయ శరీరం నిగమమయ ఖగవర్య భరయాన సంచయ నియతలీలామయ శరీరం త్వాం నౌమి త్వాం నౌమి త్వాం నౌమి. నిరవధ్య గుణరత్న నిర్మలాంతఃకరణ భరణీయ వరదాన నిపుణం నిరవధ్య గుణరత్న నిర్మలాంతఃకరణ భరణీయ వరదాన నిపుణం ధీర శివ నారాయణానంద తీర్థయతి గూఢ పరమార్థమతి గరురం ధీర శివ నారాయణానంద తీర్థయతి గూఢ పరమార్థమతి గరురం త్వాం నౌమి త్వాం
పాడారు. ఈ తరంగాన్ని మరింత సాధన చేసి మీ కచేరీలో పాడండి. వీక్షించారు కదా ఈనాటి వేదాద్రి శిఖర నరసింహమా అనే తరంగాన్ని. వచ్చే కృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో మరొక మంచి తరంగంతో మీ ముందుకు వస్తాం. ఓం నమో వెంకటేశాయ. నమో